పోలవరం జాతీయ ప్రాజెక్ట్ తరచుగా వార్తల్లో వస్తుంటుంది, వివాదం కూడా అవుతూ ఉంటుంది. నేను మంత్రిగా ఉన్నప్పుడు గైడ్ బండ్ కొద్దిగా కుంగితే దాని మీద చాలా పెద్ద రాద్ధాంతమే చేశారు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఎల్లో మీడియా. ప్రాజెక్టే చాలా ప్రమాదంలో పడిపోయిందనే దశకు కూడా వెళ్ళి రాతలు రాశారు. రీసెంట్గా నిన్నగాక మొన్న అప్పర్ కాఫర్ డ్యామ్ 10 మీటర్లు వెడల్పు 8 మీటర్ల మందంలో కుంగిపోయింది. ఇది ఒక వార్త. ఇదేం పెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం కాదు, కానీ ప్రమాదం పొంచి ఉన్నటువంటి అంశంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అదేంటంటే లోయర్ అప్పర్ కాఫర్ డ్యాములు రెండూ కూడా 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించి పూర్తి కాకుండానే మధ్యలో డయాఫ్రమ్ వాల్ వేసేశారు. అన్నిటికన్నా ముందు డయాఫ్రమ్ వాల్ వేసేసి బావర్ కంపెనీ వాళ్ళు వెళ్ళిపోయారు. తరువాత ఈ కాఫర్ డ్యాములు మాత్రం పూర్తి కాలేదు, కొంత భాగం వదిలేశారు. ఈ లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వరద వచ్చింది, ఎక్కడైతే వదిలేశారో ఆ భాగాల నుంచి వెళ్ళి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఇది జరిగినటువంటి అంశం. ఇది చాలా నష్టాన్ని ప్రాజెక్టుకు తీసుకొచ్చింది. ఇవాళ ఇంత డిలే కావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఇదే. ఇది చంద్రబాబు నాయుడు గారు మేము కాఫర్ డ్యాములు పూర్తి చేయకపోవటం వల్ల వచ్చింది అని అంటాడు. చాలా తప్పది. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడే, కానీ అబద్ధాలు చెప్పడంలో కూడా చాలా పెద్ద అనుభవజ్ఞుడు. కాఫర్ డ్యాములు పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం తప్పు అనే అంశాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అప్పర్ కాఫర్ డ్యామ్ కొద్దిగా కుంగింది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటి? ఒకటి, దీని మీద పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ని అలౌ చేస్తున్నారు, తప్పది. దాని మీద నిర్మాణానికి సంబంధించినటువంటి ఏ హెవీ వెహికల్స్ని కూడా అలౌ చేయకూడదు. హెవీ వెహికల్స్ని కింద వేరే మార్గంగా తీసుకువెళ్ళాలి. అప్పర్ కాఫర్ డ్యామ్ కానీ లోయర్ కాఫర్ డ్యామ్ కానీ వేసింది నీటిని అడ్డుకోవడం కోసం వేశారు. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, ఇది 2018లో వారు ప్రారంభిస్తే మేము 2022కి 2021కి రెండు పూర్తి చేశాం లోయర్ అప్పర్ కాఫర్ డ్యాములు. వీటి నిర్మాణం జరిగిన తర్వాత 3 సీజన్లకు మాత్రమే పనికి వచ్చే విధంగా వేస్తారు. ఇప్పుడు చూడండి, 2018లో ప్రారంభించారు, 2021కి అయిపోయింది. ఏం జరిగింది? ఇప్పుడు ఎన్ని సీజన్లు అయింది? ఇంకా ఎన్ని సీజన్లు అవుతుంది? అంటే 3 సీజన్ల కన్నా గ్యారంటీ ఉండదు కాఫర్ డ్యాములు. కానీ అబ్నార్మల్ డిలే అవ్వడం వల్ల కాఫర్ డ్యాముల స్ట్రెంగ్త్ కూడా తగ్గుతుంది. అందువల్లనే మళ్ళా నిపుణులు దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి డ్యాముల్ని సపోర్టింగ్గా కూడా వేసేటటువంటి ప్రయత్నం చేశారు. అది ఎంతవరకు సఫలమవుతుందో కూడా తెలియదు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, టోటల్గా ఇవాళ కాఫర్ డ్యాములు రెండు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కారణం ఏంటంటే, అవి 3 సీజన్ల కోసం మాత్రమే వేసినవి. ఇప్పటికి చాలా సీజన్లు అయిపోయాయి. ఇంకా ఎప్పుడు దాకా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 2027కు నేను పూర్తి చేస్తాను అని. ఇంతకు ముందు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2018కి పూర్తి చేసి అద్భుతాలు సృష్టిస్తామని చెప్పారు, పూర్తి చేయలేకపోయారు. సరే, మేము వచ్చిన తర్వాత కొద్దిగా అటు ఇటు సరి చేసుకుని ఇప్పుడప్పుడే పూర్తి కాదని నేను చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గమనిస్తున్నారని నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అయితే 2027కి జాతికి అంకితం చేస్తాననేటువంటి మాట మాట్లాడారు. మరి 2027 డిసెంబర్ నాటికి పోలవరంని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఎంతవరకు దాన్ని పూర్తి చేస్తారో నాకు తెలియదు. అయితే చంద్రబాబు నాయుడు గారు తరచూ వెళ్ళడం లేదు కాబట్టి చకచక అక్కడ పనులు జరగడానికి అవకాశం ఉందని భావిస్తున్నాను. కానీ చకచక పనులు జరుగుతున్నాయో లేదో వాళ్ళే చెప్పాలి. వాస్తవానికి డయాఫ్రమ్ వాల్ రెండవది వేస్తున్నారు, శరవేగంతో వేస్తున్నారని పత్రికలో చూస్తున్నాం, కానీ అక్కడ కూడా చాలా తప్పులు జరుగుతున్నట్టుగా నాకు సమాచారం ఉంది. ఏది ఏమైనా 2 కాఫర్ డ్యాములు చాలా ప్రమాదంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అనుకున్న రీతిలో ముందుకు వెళ్ళలేకపోతుంది. మొత్తానికి ఈ ప్రాజెక్టును సంక్షోభంలోకి తీసుకొచ్చింది మాత్రం 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారి తెలివి తక్కువతనమని నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, అప్పర్ కాఫర్ డ్యామ్ కూరడానికి కొంతమేరకు కారణం ఖచ్చితంగా హెవీ వెహికల్స్ని అలౌ చేయటం. ఇది ఇంజనీరింగ్ పద్ధతుల్లో సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోకపోతే చాలా ప్రమాదంలో ఈ పోలవరం ప్రాజెక్టు పడుతుందని మరొకసారి హెచ్చరించడం అది నా బాధ్యతగా భావిస్తున్నాను.